హాయ్ అండి, వెల్కమ్ టు రమాస్ కిచెన్. కేజీ చికెన్ తీసుకున్నాను. 2-3 సార్లు వాటర్లో కడిగి తేమ లేకుండా పెట్టుకున్న చికెను. తర్వాత ఇన్స్టెంట్ పౌడర్, ఇది చికెన్ పకోడీకి. ఇది ఫిష్, మటన్ అన్నిటికీ వాడవచ్చు చికెన్కి. ఇది సరిపడా మళ్ళీ కారం, ఉప్పు వేసాను. దాంట్లో తక్కువ ఉంటుంది, మనకు సరిపడంత మనం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారం వేసాను, 1/2 టీ స్పూన్ సాల్ట్, 2 టీ స్పూన్ల పెరుగు వేసి బాగా మొత్తంగా అంతా కలపాలి. కింద అడుగున ఉండేదంతా పైకి వచ్చేటట్లు అంతా కలిపి 1 అవర్ మూత పెట్టి వదిలేయాలి దీన్ని. 1 అవర్ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. తక్కువ పెట్టుకోవాలి, ఆయిల్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. 1 అవర్ తర్వాత ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పకోడీ వేసుకోవాలి. స్పూన్తో వేస్తే సరిగ్గా పడదు, చేత్తోనే వేయాలి. అందుకని నేను చేత్తోనే వేసాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ వేస్తే ఒకదానికొకటి అంటుకుంటాయి, తక్కువనే వేసుకోవాలి మనం ముక్కలు దాంట్లో. ఇప్పుడు అటు ఇటు తిప్పుతూ ఉండాలి. 2 సైడ్లు మనకు వేగాలి కదా, లోపల ముక్క మొత్తం వేగాలి. అలా తిప్పుకుంటూ ఉంటే మధ్యలో సరిపోతుంది. ఇప్పుడు సరిపోయినాయి లేదా అనేది మనం గరిటతో నొక్కి చూస్తే తెలిసిపోతుంది. మెత్తగా అయిన తర్వాతనే నేను తీసాను. లోపల బాగా కుక్ అయిపోయింది, పైన క్రిస్పీగా ఉంటుంది బాగా. ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ మిగతాది వేసేసుకోవాలి. ఇది కూడా సేమ్ ఫస్ట్ ఎలా చేసామో అలానే. హైలో మాత్రం పెట్టకండి, సిమ్లోనే పెట్టుకోవాలి గ్యాసు. అప్పుడైతేనే మనకు కరెక్ట్గా వేగుతాయి ఇవి. ఇట్లా విడివిడిగా ఉండేటట్లు వేసుకోవాలి, ఒకదాని మీద ఒకటి కాకుండా. కొద్దిగా వెడల్పు బాండినే పెట్టుకోండి. తక్కువ ఆయిల్ అంటే చిన్న దాంట్లో పెట్టుకొని కొద్దిగా చేసుకుని సరిపోతుంది. నేను కిలో చేశాను కాబట్టి పెద్దగా పెట్టాను కళాయి. ఇప్పుడు చూడండి, దీని మీద కారము, సాల్టు వేసుకోవాలి. అది రాలిపోయిన తర్వాత మనం లెమను, ఉల్లిపాయ పెట్టుకోవాలి పక్కన. అవసరమైతే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. లెమను మనవడండి తీసేసుకుంటున్నాడు తనకు ఇష్టం వచ్చిన పీసు. చూడండి, లోపల బాగా కుక్ అయిపోయింది కదా, అది కూడా చూడండి. ఇదిగో వీడియోలో. కొత్త వాళ్ళు అయితే వీడియో చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మర్చిపోద్దండి.